బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం గంటి పెదపూడికి చెందిన మంతెన రవిరాజు వైసీపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. విషయం తెలుసుకున్న నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు సుమారు 3 గంటల పాటు మంతనాలు జరిపారని సమాచారం. అయినా రవిరాజు ఏమాత్రం తగ్గేది లేదంటున్నాడని తెలుస్తోంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన పార్టీ బలోపేతలో కీలక పాత్ర పోషించారని 2019 ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల గెలుపులో ఆయన కృషి ఉందని రవిరాజు వర్గీయులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అధిష్టానం తనను పట్టించుకోవడం లేదని మంతెన రవిరాజు అలక వహించినట్లు తెలుస్తోంది. రవిరాజు తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆయన వర్గీయులు చెబుతున్నారు. రవిరాజు వైసీపీని వీడితే కోనసీమ జిల్లాలో పార్టీకి భారీ నష్టం జరుగుతుందని కేడర్ ఆందోళన చెందుతుందని తెలుస్తోంది. మంతెన రవిరాజు లాంటి కీలక నేత పార్టీని వీడటం ఆ పార్టీకి ఒక ఎదురుదెబ్బే అవుతుంది. ఈ పరిణామం కోనసీమ జిల్లా రాజకీయాల్లో ఎలాంటి మార్పులు తెస్తుంది, ఆయన ఏ పార్టీలో చేరతారు అనేది వేచి చూడాలి.